హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మేము మీ కోనసీమ కోడలు. అందరు ఎలా ఉన్నారు? అందరికీ మొదటిగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో చెప్పండి. అక్కడ అక్క కూడా చేసుకుంటుంది వరలక్ష్మి వ్రతం. అక్క కూడా వీడియో తీస్తానండి. సో వీడియో క్లిప్స్ యాడ్ అవుతే చూడండి. అందరూ బాగా చేసుకున్నారు వరలక్ష్మి వ్రతం. నేనైతే చాలా బాగా చేసుకున్నాను. పాపతో కొంచెం స్టార్టింగ్ ఇబ్బంది అయింది వీడియో తీయడం, అందుకు సో సరిగ్గా తీయలేదు. అక్కడక్కడ వీడియో క్లిప్స్ యాడ్ చేస్తాను చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని. గుర్తుంది కదా కోనసీమ కోడళ్ళు. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సపోర్ట్ చేయండి ప్లీజ్. హాయ్ హలో, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ఉమా. సంగీత చెప్పింది కదా ఇంట్రడక్షన్, అందుకే నేనేం చెప్పట్లేదు. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను. చూసిన వాళ్ళు అనుకోవచ్చు ఏంటి రెండోసారి పోస్ట్ చేసిందని. మ్యూజిక్ అది యాడ్ చేయడం వల్ల కాపీరైట్ పడింది, కాబట్టి సరే కదా అని ఇంక నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. తనైతే పూజ స్టార్ట్ చేసుకుంది, నాకు పెట్టడం జరిగింది వీడియోస్. అలాగే నేను చేసుకున్నది కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేసాను. ఆల్రెడీ చూసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, చూడని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సైలెంట్గా వెళ్తుంది. అలాగే మీరు ఎలా జరుపుకున్నారు ఏంటి అనేది కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియోలో నచ్చింది కూడా చెప్పండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. పూర్తిగా చూస్తేనే కదా వ్యూ వస్తుంది. అలాగా పూర్తిగా చూసి మమ్మల్ని ఇష్టపడే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే కామెంట్స్ చేసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా 2 పిల్లలతో చేసుకోవడం జరిగింది. చిన్న పాపను అయితే అమ్మ దగ్గర వదిలేశాను, కాబట్టి మ్యారేజ్కి వెళ్ళి రావడం వల్ల లేట్గా స్టార్ట్ అయింది పూజ. నెక్స్ట్ తను పెట్టిన ప్రసాదాలు ఏంటి, ఏమేమి వండిందని కూడా తను ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆడియో కూడా తన ఒరిజినల్ ఆడియో నేను పెడతాను, వినండి. చిన్న పాపతో బాగా చేసుకుంది తను. వాయిస్ ఓవర్ ఇవ్వడం బోర్ కొడితే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. చెప్పాను కదా ముందు, దానివల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. మా మరిది గారు కూడా పూజలో కూర్చున్నారు, ఆయనే కెమెరామ్యాన్. థ్యాంక్ యూ మరిది గారు. ఈ వీడియో మీరు చూస్తే మా చెల్లికి హెల్ప్ చేసినందుకు. ఇంకా ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్ళింది. నేను సంగీత సేమ్ శారీ అయితే తీసుకోవడం జరిగింది, సేమ్ కలర్ కాంబినేషన్. మీరు చూస్తారు. మా యశ్వి తల్లి, మా అందరికన్నా యశ్వి గడికే భక్తి ఎక్కువ మా యశ్వి తల్లికి. ఎక్కడ ఏం కనిపించినా డివోషనల్గా తను బాగా ఎడిట్ అవుతుంది. తను పెట్టుకున్నది కాకుండా మమ్మీ షీ ఈజ్ వెరీ యాక్టివ్. మా ఇంట్లో మా 3 పిల్లలు అంతే. ప్రసాదం వచ్చి గోధుమరవ్వతో చేస్తారు కదా హల్వా, ఆ స్వీటు. నెక్స్ట్ పులిహోర అండ్ పరవన్నం. నెక్స్ట్ సేమియా కేసరి చేశాను. ఇది చలిమిడి, అది వడపప్పు. ఇంకా ఇవేమో శనగలు, తాలింపు వేసిన శనగలు, అవేమో పచ్చి శనగలు. ఇంకా మిగతాయి పళ్ళు, అరటిపళ్ళు, ఇంకా ఫ్రూట్స్, ఇంకా చీర, జాకెట్, గాజులు. ఇంకా నేను రూపాయి అయితే తీసుకోలేదు ఈ సంవత్సరం. 5వ సంవత్సరం తీసుకుందామని ఇంకా ఇయర్ అయితే నేను తీసుకోలేదు. ఇది నా 3వ వరలక్ష్మి వ్రతం. సో అందుకే ఇంకా రూపాయి అయితే తీసుకోలేదు నేను. ఇంక ఇది నా పూజ. చూసారు కదా ఫ్రెండ్. అలాగే సంగీత ఈవినింగ్ అమ్మవారి దగ్గర పెట్టిన చీర మనం కట్టుకుని టెంపుల్కి వెళ్తాం కదా, అలా టెంపుల్కి వెళ్ళింది. అక్కడ తీసిన చిన్న వీడియో ఇది. 2 క్లిప్స్ ఎన్నో తీసింది, ఇది అవి కూడా యాడ్ చేశాను. అమలాపురాన్ని అమ్మవారి టెంపుల్ తెలిసిన వాళ్ళు, చాలా ఫేమస్ టెంపుల్, బాగుంటుంది టెంపుల్. ఫైనలీ ఇంట్లో పూజ అయితే అయిపోయింది. మా హస్బెండ్ నేను గుడికి వచ్చి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాను ఇంటికి. ఫైనలీ ఈరోజు ఇంతటితో మా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ అయిపోయింది. మీరు ఎలా చేసుకున్నారు? మేమైతే చాలా బాగా జరిగింది మా వరలక్ష్మి వ్రతం. మా అక్క కూడా చాలా బాగా జరిగింది. సో ఫైనల్లీ అయితే మా వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. వాయిస్ ఓవర్ ఇస్తే బాగుందా, ఇవ్వకపోతే బాగుందా, వినడానికి విసుగు వస్తుందా, ఏమో అర్థం కావట్లే. ఈ ఒక్క వీడియోకి భరించండి, నెక్స్ట్ ఏదో ఒకటి చేస్తాను.
నీది నేను చేసుకున్న పూజ. పాపం గాన్వి తల్లికి అసలు హెల్త్ బాగాలేదు, తెలుసు కదా మా పెద్ద పాప. తనకి టైఫాయిడ్, చాలా బాధపడుతుంది పాపం. అలాగే మౌత్ అల్సర్ కూడా వచ్చేసింది. బాగానే సపోర్ట్ చేసింది. పూజ అయితే నేను లేట్గా స్టార్ట్ అయింది, ఎందుకంటే మార్నింగ్ 2కి వచ్చాను. వచ్చిన వెంటనే కొంచెం కాసేపు రెస్ట్ తీసుకొని కుకింగ్ స్టార్ట్ చేసి ఆ ప్రసాదాలు ప్రిపేర్ చేసుకొని పూజ సామాను సదురుకొని ఏదో ఉన్నంతలో నేను అలా ఎంటీగా పెట్టకూడదు కదా అని కొత్త బ్లౌజ్ పీస్ ఉంటే నేను వెనకాల బ్యాక్ డ్రాప్ కింద పెట్టాను. కొందాం అనుకున్నాను, కుదరలేదు. ఈ పెళ్ళి మ్యారేజ్ అడావిడి పెద్దమ్మ వాళ్ళ అమ్మాయిది, దగ్గర కదా వెళ్ళవలసి వచ్చింది. అలాగే స్లోగా కంగారుగా చేసుకోవడం ఎందుకని నాకు కుదిరినంత వరకు స్లోగా చేసుకున్నాను. మా హస్బెండ్ ఈ వీడియో తీస్తున్నారు. అక్కడ మా చెల్లికి మా మరిది గారు, ఇక్కడ నా కెమెరామెన్ మా హస్బెండ్ గారు హెల్ప్ చేశారు. చూడండి వీడియో. కలసానికి నేను వేరేగా పీట పెట్టుకోవడం జరిగింది. పూజా మందిర్లో బాబాని పెడతాను, ఆ పీట మీద కలసం పెట్టుకోవడం జరిగింది. తులసమ్మ మా బయట ఇలా ఉంటుంది. బయట అది ఎంట్రన్స్, పూజ ఎంట్రన్స్లో హాల్లో పెట్టుకున్నాను, తూర్పు సైడ్. మాది పూజ మందిర్ చాలా చిన్నది ఇచ్చాడు. ముందు చూసిన వీడియోలో ఆల్రెడీ నేను ఇది చెప్పాను, మళ్ళీ ఇది పెడుతున్నాను కదా, మళ్ళీ చూసే వాళ్ళు ఉంటారని చెప్తున్నాను. చిన్నది ఇవ్వడం వల్ల ఆ సైడ్ చేసుకోవడం కుదరదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేను ఇటు సైడ్ పెట్టుకున్నాను. అలాగే నేను ఒక 5 తాంబూలం ఇవ్వడం జరిగింది. తాంబూలం వీడియోలు తీసాను కానీ అంత కొంచెం నచ్చలేదు నాకు, అన్కంఫర్ట్గా ఉన్నాయి కొంచెం, అందుకని వాళ్ళు ఇబ్బంది పడ్డారు. వద్దులే అన్నట్టుగా ఇంకా నేను పెట్టలేదు. కలసానికి నేను రెడీ చేస్తున్నాను. అన్నీ కూర్చుని చేసుకుందాం అనుకున్నాను ఒక చోట పెట్టుకొని, కాకపోతే కూర్చుంటే ఏదో ఒక పని మీద ఎలాగా లేవాల్సి వస్తుందని అన్నీ రెడీ చేసుకొని అప్పుడు ఆవాహన చేసుకున్నప్పుడు స్టార్ట్ చేస్తే సరిపోద్ది కదా అని అన్నీ సర్దుకొని ప్రిపరేషన్ అన్నీ చేసుకొని నేను కూర్చున్నాను. చూసిన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు ఇలా చేసింది అలా చేసిందని ఏమనుకోవద్దు. నాకు తెలిసినంత వరకు నా మ్యారేజ్ అవ్వకముందు అమ్మ వాళ్ళు ఎలా చేసుకునేవారో అది నేను చూసి నేర్చుకున్నా. పెళ్ళయ్యాక కూడా నేను కొంచెం చూసి నేర్చుకోవడం జరిగింది. నాకు వచ్చిన పూజ నేను చేసుకున్నాను. బాగా ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. అంత కరెక్ట్గానే చేశాను అనుకున్నా. అంతగా ఏదైనా తెలియకుండా తెలియని ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే సారీ. అలాగే వ్రత కథ, అమ్మవారి వ్రత కథ చదువుకుంటూ, స్తోత్రాలు చదువుకుంటూ, అష్టోత్తరాలు చదువుకుంటూ కాసేపు పూజ చేసుకున్నా. కాసేపు వీడియో తీసి మా హస్బెండ్ కూడా నాతో పూజలో కూర్చున్నారు. జస్ట్ ఈ చిన్న క్లిప్ కోసం లేచారు. ముత్తైదులకి తాంబూలాలకు కూడా సిద్ధం చేసేసుకున్నాను. పూజ అయిపోయిన వెంటనే హారతి ఇచ్చేసి నేను వెళ్ళి పిలుచుకురావడం జరిగింది. నేను పిలిచినంత వరకు అందరూ వచ్చి హ్యాపీగా చాలా మంచిగా తాంబూలాలు తీసుకున్నారు. ఇక్కడ నేను ఉండే చోట పెద్ద ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మా పిలిచిన వాటికి తెలియకపోయినా చాలా హ్యాపీగా వచ్చి తాంబూలం అందుకున్నారు. అయిపోయింది పూజ, హారతి ఇచ్చేసాను. సో ఇంకా నెక్స్ట్ వీడియో ఏమొస్తుంది అన్నది ఇంకా మేమేం ప్రిపేర్ అవ్వలేదు. సంగీత నేను త్వరలో మళ్ళీ కలిసినప్పుడు మంచి వీడియోస్ ప్లాన్ చేస్తాం, మీకు బోర్ కొట్టకుండా. అలాగే ఇంట్లో ఇంకేం అకేషన్స్ జరిగినా మ్యాక్సిమం వీడియో తీసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. అమ్మవారికి నేను పెట్టుకున్న చీర ఈవినింగ్ అదే టెంపుల్ కట్టుకెళ్తాను. తాంబూలం చీర అమ్మవారికి సమర్పించేసి ప్రసాదాలు చెల్లించి ఇంకా పూజ అయితే ముగించడం జరిగింది. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా చిన్న ఒక 2 క్లిప్స్ మా వారు నాకు తెలియదు తీస్తున్నట్టు ఒక చిన్న 2 క్లిప్స్ తీశారు, అవే యాడ్ చేశాను. పెద్ద క్లారిటీ లేదు, ప్లీజ్ ఇగ్నోర్.
స్టార్టింగ్లో అరటి చెట్లు పెట్టడం మర్చిపోతే మళ్ళీ తర్వాత పెడుతున్నాను అన్నమాట. దానికి ఏదైనా చేద్దాం అనుకున్నాను, అంతా తారుమారైంది. ఇది పూజ అంతా అయిపోయిన చాలాసేపటికి అప్పటికి తాంబూలాలు అన్నీ ఇవ్వడం జరిగిపోయింది, అన్నీ అయిపోయింది. ఇది నేను జస్ట్ ఏదో ఒక శాంపుల్ తీసాను, సరే ఉంది కదా వీడియోని యాడ్ చేసాను. నెక్స్ట్ టెంపుల్ క్లిప్ వస్తుంది. అమ్మ కూడా రమ్మంది తాంబూలానికి, కానీ నాకు కుదరలేదు వెళ్ళటం. నేను నా పూజ అయినప్పటికీ 12:30 అలా అయిపోయింది. ఇంకా పాపకి హెల్త్ ఒకటి బాగాలేదు, ఇంకా ఎందుకులే అని తర్వాత మళ్ళీసారి వెళ్దాం అందుకుని వెళ్ళలేదు. ఇది అమ్మవారి టెంపుల్, మండపేటలో ఇదే ఫేమస్ టెంపుల్, చాలా బాగుంటుంది టెంపుల్. సరే బాయ్.